ఏంటి సార్, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగరం మోగింది కాబట్టి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఎక్కడ తెలంగాణలో సర్పంచ్ సీట్లు కానీ లేకపోతే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అంటే ఆల్మోస్ట్ ఏంటంటే అధికార పార్టీకే ఎడ్జ్ ఉంటుంది. సాధారణంగా ఈ స్థానిక ఎన్నికలు ఏవైతున్నాయో పంచాయతీ ఎన్నికలు మనము చూసినంతవరకు రూలింగ్ పార్టీ ఏదైతుందో రాష్ట్రంలో అధికారం ఉండే పార్టీ తరఫున గతంలో చాలా సందర్భాల్లో వాళ్ళు ఓటు వేశారు. దానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే అపోజిషన్ పార్టీకి ఓటు వేస్తే తమ గ్రామానికి రావాల్సినటువంటి ప్రయోజనాలు కొన్ని రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎంత కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నారు కనుక సాధారణంగా గ్రామస్తులు కానీ ఈ నిలబడే క్యాండిడేట్స్ కానీ రూలింగ్ పార్టీ వాళ్ళకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది, కానీ ఇది కేంద్రంలో అధికారంలో చాలా దూరంలో ఉంది. ఇక్కడున్న నాయకత్వం కూడా అంత పటిష్టంగా ఇంకా భారతీయ జనతా పార్టీ కన్సాలిడేట్ కాలే. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రచారకు చాలా గ్రామాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళకు పనిచేసే ఆర్డర్ ఉంది. వాళ్ళకి విపరీతమైన రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు సెంట్రల్ అధికారులు ఉన్నారు కనుక భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీకి ఏమైపోయిందంటే వాళ్ళు ఈ 10 ఏళ్ల పాలనలో నిజానికి గ్రామ పంచాయతీలు చాలా సఫర్ అయినాయి. ఫండ్స్ రిలీజ్ చేయక ఆ ఫండ్స్ వీళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చి కాంట్రాక్టరు వర్క్ కంప్లీట్ చేశాడు, అయినా ఫండ్స్ రిలీజ్ చేయలే. ఎందుకంటే ఫండ్స్ రిలీజ్ చేయకపోవడం వలన మీకు జరిగింది ఏమిటి, మీకు గ్రామంలో చాలా అలజడి వచ్చింది. సర్పంచులు ఏం చేయాలి, డబ్బులు వాడు అడుగుతున్నాడు కాంట్రాక్టరు, మీరు చెప్తే మేము కంప్లీట్ చేస్తాం, డబ్బులు ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నారు, మనకి డబ్బులు ఇవ్వండి అని. ఇది మీరు భారతీయ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. అదే కాంగ్రెస్ పార్టీలో కూడా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ కూడా లోకల్ బాడీస్కు ఇవ్వాల్సిన ఫండ్స్ వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే ఫండ్స్ కన్స్టెంట్ ఉంది. తర్వాత సరే చూద్దాంలే, ఇప్పుడు అధికారంలో లేరు కదా, సర్పంచ్ ఎవరు లేరు కనుక ఒత్తిడి పెట్టేవాళ్ళు కూడా లేరు ఇప్పుడు. కానీ ఈ రెండు జరిగాయి. గతంలో సర్పంచులు చాలా సమస్యను ఎదుర్కొన్నారు. వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. మా కాంట్రాక్టు డబ్బులు మాకేమైనాయని ఈ గొడవలు జరిగాయి. కనుక రూలింగ్ పార్టీకి చిన్న డిసడ్వాంటేజ్. రూలింగ్ పార్టీ క్యాంపెయిన్ చేయడం ఏంటంటే మీరు డబ్బులు రిలీజ్ చేయలేదు కనుక ఇవాళ వాళ్ళు ఏమంటే మీరు వచ్చిన తర్వాత కూడా రిలీజ్ చేయలేదు కదా అని. కానీ ప్రతి గ్రామంలో ఈ సమస్య వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇవి నిజానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గ్రాంట్స్. లోకల్ బాడీస్కు మీరు వేణుగోపాల్ రెడ్డి ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ తర్వాత 42% మీరు ఈ వీళ్ళకి ఈ డబ్బులు ఏవైతున్నాయో కేంద్రం ఇవ్వాలి అన్నప్పుడు కేంద్రమే డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. కానీ కేంద్రం రిలీజ్ చేసిన ఫండ్స్ కూడా వీళ్ళు ఖర్చు పెట్టలేదు అనేటువంటి ఒక విమర్శ వీళ్ళ మీద ఉన్నది. కానీ మీరు ఎవరిని ఎన్నుకుంటారు అని అంటే ఇప్పటికైనా బిల్స్ రావాలంటే ఒకవేళ ఇంతవరకు జరిగినటువంటి ఒకవేళ రూలింగ్ పార్టీకి వేయకపోతే రేపు వాళ్ళు మళ్ళీ అదే కంటిన్యూ చేయొచ్చు. కనీసం ఓట్లు వేస్తే వీళ్ళు వెళ్ళి వాళ్ళ నెత్తిలో కూర్చొని మన పార్టీని గెలిపించారు, మన పార్టీ వాళ్ళకు ఓట్లు వేశారు కనుక ఫండ్స్ రిలీజ్ చేయండి అని అడగడానికి ఒక వెసులుబాటు ఉంది. కాబట్టి గత అనుభవంతో వెళితే రూలింగ్ పార్టీకే డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎట్లా ఉంది బీఆర్ఎస్ పనితీరు? స్థానిక సంస్థల ఎన్నికల మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? బీఆర్ఎస్ అంటే కొన్ని చోట్ల వాళ్ళకు కూడా మద్దతు ఉంది, పూర్తిగా ఏం కోల్పోరు. వాళ్ళు చేసిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో కొన్ని ప్రజలు గుర్తుపెట్టుకున్నారు కనుక కొన్ని పాకెట్స్లో వాళ్ళకు పోయిన ఎన్నికలు కూడా 39 సీట్స్ వచ్చినాయి కదా, ఎమ్మెల్యే సీట్లు. హైదరాబాద్ నగరంలో కూడా వాళ్ళకు చాలా పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది కనుక వాళ్ళకి ఎక్కడైతే బలం ఉందో ఆ బలం ఉన్న చోట పూర్తిగా కోల్పోకపోవచ్చు, కొంత కాకుండా కొంత గెలుస్తారు. భారతీయ జనతా పార్టీ కూడా కొంత గెలుస్తుంది. కానీ ఆన్ ద హోల్ బహుశా కాంగ్రెస్ పార్టీకే కొంత మొగ్గు ఉండడానికి ఆ మొగ్గు ఉంది కాబట్టి వీళ్ళు తొందరపడి ఎన్నికలు చేస్తున్నారు. ఎన్నికలు చేస్తే గ్రామంలో సర్పంచ్ ఎన్నికయ్యాడు, వార్డ్ మెంబర్స్ ఎన్నికయ్యారంటే పార్టీ కన్సాలిడేట్ అవుతుంది. పార్టీ సపోర్ట్ స్ట్రక్చరు గ్రామం నుంచి రావాలి కదా, అప్పుడు కొంత సపోర్ట్ స్ట్రక్చరు పెరగడానికి అవకాశం ఉంది.
భారతీయ జనతా పార్టీకి వీళ్ళు ఓట్లు వేసినా లేకున్నా గ్రామంలో సపోర్టు చేయడానికి వీళ్ళ కార్డర్ ఉంది, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి అట్లా కూడా లేదు. కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రిలీజ్ కావాలి కాబట్టి ఎక్కువగా తమ గ్రామ ప్రయోజనము దీంట్లోనే ఉందని అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపడానికి అవకాశం ఉంది.